హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి 2 రకాల మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి కానీ పిల్లలకి బాక్స్లోకి కానీ ఈవినింగ్ టైం వచ్చాక ఈ విధంగా చేసి పెట్టేసుకున్నారంటే 2 వీక్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఈ రెసిపీ ట్రై చేసి పెట్టాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ ఒక బాండి పెట్టేసుకున్నాక ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసాక కొన్ని కార్న్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్ కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది. దేనికైనా అంతే అండి. ఇలా చూడండి, ఇలా కలుపుతుంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి. చేశాక ఆయిల్ మొత్తం ఇలా అనేసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసి పెట్టేసుకోండి. దీనిలోకి కొంచెం సాల్టు, కారం వేసి ఒకసారి కలిపేయండి. వేడి మీద ఉన్నప్పుడే కలిపితేనే అప్పుడే కరెక్ట్గా పడతాయి. దీనిలోకి కావాలంటే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై వేసేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే అండి. కొంచెం చల్లారినాక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారంటే మీకు 15 డేస్ వరకైనా స్టోర్ ఉంటుంది. అసలు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక మిక్చర్ కూడా చేసి చూపిస్తున్నాను. అదే ఆయిల్లో కార్న్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసేసుకోండి. మీకు పిల్లలు ఏది ఇష్టంగా తింటే ఆ రెసిపీ ట్రై చేస్తారని ఇలా 2 రకాలుగా చేసి పెట్టాను. ఇలా కార్న్ఫ్లెక్స్ మొత్తం వేసి ఒక బాక్స్లో కానీ ఒక పెద్ద గిన్నెలో కానీ వేసేసుకోండి. ఇదే విధంగా నేను ఇంకొన్ని కూడా వేసి ఫ్రై చేశాను. కార్న్ఫ్లెక్స్ అయ్యాక నెక్స్ట్ దొడ్డటుకులు ఉంటాయి కదా, మనం ఉగ్గానికి వాడతాము, అవి కూడా వేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక కప్ అయితే అవి ఫ్రై అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి కొన్నే తీసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నాకు 2 బ్యాచ్ కింద వేసాను. ఒకేసారి రాదు కాబట్టి చిన్న కప్పే అండి. చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. హాఫ్ కప్ ఒకసారి, ఇంకొక హాఫ్ కప్పు మళ్ళీ ఒకసారి వేసాను. ఇప్పుడు దీనిలోకి కాజు ఒక హాఫ్ కప్పు వేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకు అప్పుడే తెలుస్తుంది. ఈ విధంగా అయ్యాక ఇవి కూడా వేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీనిలోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా ఇలా తిప్పుతూ ఉంటే లోపల వరకు ఫ్రై అవుతుంది. అప్పుడే వేసి వదిలేసామంటే మాడిపోతుంది. ఈ విధంగా అయ్యాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పల్లీలు తీసాక ఒక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇది కూడా తీసాక ఆయిల్ మొత్తం తీసాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. దీనిలోకి కొంచెం కలిపాక వెల్లుల్లి రెబ్బలు కూడా 10 లేదా 12 ఇలా దంచుకొని వేసేసుకోండి. పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కలర్ కోసం అంతే. పసుపు వేసాక మరమరాలు అంటారు కదా, బొంగులు, ఒక 2 కప్స్, చిన్న కప్తో 2 కప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడుతుంది. సో మెత్తగా పడిపోతున్నాయి అటుకులు కానీ మరమరాలు కానీ. సో ఇలా వేసి ఒక 2 సెకండ్స్ అలా స్పూన్తో కలిపితే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్పూన్తో ఒక సెకండ్ కలపండి. అలా వేడి పెన్నం మీనే కాబట్టి తొందరగా అవుతుంది. ఇలా కలిపాక ఒకటి మరమరాలు ఒక చేతికి తీసుకొని ఇలా నొక్కితే బ్రేక్ అయినప్పుడే అప్పుడు కరెక్ట్గా అయినట్టు. ఇలా అయ్యాక దీనిలోకి మనం ఇందాక అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, అటుకులు, పల్లీలు, కాజు అన్నీ ఇందులోకి వేసేసేయండి. మొత్తం వేసాక ఇప్పుడు స్పూన్తో బాగా కలిపేయండి. మొత్తం దీనికి పట్టేటట్టు కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కలిపేసుకోండి. ఎందుకంటే మనకి బాండీ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది. వేడి అనేది ఇప్పుడు మాడిపోతుంది స్టవ్ ఆన్లో ఉంటే. ఈ విధంగా కలుపుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కారం, కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్
కారం వేసాక ఇప్పుడు కొన్ని కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మళ్ళొకసారి కలిపేయండి. ఇలా పిల్లలకి చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టామంటే మీకు ఓన్లీ కార్న్‌ఫ్లేక్స్ కావాలన్నా పిల్లలకి పెట్టేయచ్చు. లేదంటే ఈ విధంగా కూడా చేసి పెట్టేసుకున్నారంటే ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ రాగానే మనము ఇయ్యొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి తప్పకుండా. నా వీడియో నచ్చితే